పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లోని ఎంజీ నగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. రీసెంట్లీ చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం ఇక్కడ ఒక 3 స్టేర్ల బిల్డింగ్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ అనేవి కింద పడటం జరిగింది. అసలు ఎందుకు కింద పడ్డాయి, ఏంటి కారణాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం 3 అంతస్తులు అన్నారు, కానీ 2వ అంతస్తులో ఉన్న మెట్లు ఎలా కూలిపోయాయి? ఎట్లా కూలిపోయినాయి అంటే మేడం తెలియదు, సడన్గానే అయిపోయింది. అది సడన్గానే పడ్డది. వర్షాలు వచ్చి తడుచుకుంటా చేసుకుంటా తడిచి పడ్డాయి కింద. ఒకటి మా అక్కడ పైన ఉంటుంది, అక్క కింద పడ్డది, మొత్తం పైనుంచి కింద పడ్డది. ఆమెకి దెబ్బలు గిట్ట బాగా తగిలినాయి. ఇంకా పెయిన్ బాగా అవుతుంది, కాలు నొప్పి నెత్తి నొప్పి అన్నీ గుంజుతున్నాయి ఆమెకి. ఇంకా సో ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక చుట్టుపక్కల మొత్తము ఈ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఇదంతా సరే చాలా దారుణమైన పరిస్థితుల్లో మీరు ఇక్కడ నివసిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి? 15 సంవత్సరాలు అవుతుంది మేడం. 15 సంవత్సరాలు. ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తము గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి మేము విన్నాము. సో ఇక్కడ మీరు ఎలాగా అంటే త్రూ గవర్నమెంట్ ద్వారా ఉంటున్నారా, లేకపోతే మీ సొంతమా ఇవన్నీ? గవర్నమెంటే. నేను అనేది ఈ ఇల్లు మీది సొంతమా లేకపోతే? సొంతమే, ఓనోసే అన్నీ. కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అన్నట్టు అవి సరిగ్గా కట్టక నీళ్ళు సరిగిపోయి ఎక్కడికక్కడ పగులు వచ్చి ఈ మెట్లన్నీ నాని వర్షాల కాలం వచ్చినప్పుడు నాని అవన్నీ మెట్లన్నీ క్రాకొచ్చి ఇప్పుడు కూలిపోయి పడిపోయినాయి అవి. సో ఎన్ని సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ కట్టి ఉంటారని మీ అంచనా? 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది కట్టించి. నిర్మలాదేవి కలెక్టర్ ఉన్నప్పుడు కట్టించారు ఇవి. కట్టించారు కానీ అప్పుడు నీళ్ళు లేవేం లేవు మాకు. అప్పుడు 50 గజాలు సుబ్రహ్మణ్యం సారు కొలిసి ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు. ఇస్తే ఆ పట్టాలని క్యాన్సల్ చేసి మీరు అందరూ ఒప్పుకుంటే మీకు కోటర్స్లో ఒప్పుకుంటే మీకు పెళ్లి కాని వాళ్ళకి కూడా ఇచ్చారు. అప్పుడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కూడా ఇల్లులు ఇచ్చారు. అట్లా ఈ బస్తీ వాళ్ళు లీడర్లు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఒకదాని మీద ఒకటి 3 అంతస్తులు. మాకు 50 గజాలే ఈ కొలుసుకొని కట్టుకోమని ఇచ్చాడు సుబ్రహ్మణ్యం సార్. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కలెక్టరు. ఇప్పుడు నిర్మలాదేవి వచ్చినాక కోటరసలు కొప్పించి కోటరసలు కట్టించింది. ఏ బస్తీలో లేవు కోటరసలు, మా ఈ ఎంజీ నగర్ బస్తీలోనే కోటరసలు ఉన్నాయి. పోనీ అయ్యన్న మంచిగా కట్టించుంటే పర్వాలేదు. మా అసంటి ముసలోళ్ళు గిసులోళ్ళు అవి పడిపోతే బతుకుతామా? బతకలేము. ఆడ చూడు ఎట్లా పడిపోయిందో, అట్లనే లోపల కూడా పడిపోయింది. అసలు ఇక్కడ ఏంటి పట్టుమని 2 నిమిషాలు కూడా నుంచోలేము, అంత దారుణంగా స్మెల్ వస్తుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు మరి? దేవుడే బతికిస్తున్నాడు, ఆ దేవుడి కృప ఉంది, ఆ దేవుడే బతికిస్తున్నాడు. ఇంకా మేమేం చేసాము అది చూడు. పైన బస్తీలో నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళు మొత్తం ఇండ్లలోకి వస్తున్నాయి. పక్కన ఇంట్లో ఈ నీళ్ళు వాసనకి గ్యాస్ వాసన తెలియక గ్యాస్ వెలిగించి కుటుంబం మొత్తం కాలి చచ్చిపోయినారు. ఎక్కడ ఆహా, అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ ఉందా బ్యాక్ సైడ్? అయ్యో. అక్కడ ఒక బాబు భార్య భర్తలు చనిపోయారు. పాపకు కిడ్నీ కాలిపోయింది. కిడ్నీ వేరే వేస్తామని అందరు పెద్ద వాళ్ళంతా ముందుకు వచ్చారు. మేమైతే అప్పటి నుంచి కూడా అట్లనే పోయినాము. ఈ వీళ్ళు వచ్చినాక అందరం పోయినాము. పోయి ఎక్కడెక్కడ అప్లికేషన్ పెట్టాలని అక్కడ అంతా అప్లికేషన్లు పెట్టి వచ్చాము. కానీ ఎవరు వస్తలేరు, చూస్తలేరు. ఒక కుటుంబమే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చినప్పుడు చూడండి మీరు, పైనుంచి వరద వస్తుంది మొత్తం డ్రైనేజ్ తోటి. అక్కడి నుంచి కూడా వదిలేస్తారు మొత్తం. అక్కడ చూడు ముందర రోడ్డుకి అది అక్కడి నుంచి వేసింది. కానీ ఈ డ్రైనేజ్ కాలువలు మంచిగా లేవు. ఆ నీళ్ళన్నీ మాకు వచ్చినాయి. ఇది ఇక్కడ కిందికి ఉంది, అది ఎత్తుంది కాబట్టి నీళ్ళు ఇక్కడ వచ్చేసి మా స్లాబ్లన్నీ కూలిపోతున్నాయి. నాకు అర్థం కావట్లేదు, వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకోవటం ఏంటి, మా ఇళ్ళలోకి నీళ్లు పెట్టడం ఏంటి? ఈ ప్రభుత్వం మారుతుంది కానీ అలా రాజ్యాంగం అంటారు చూడు పాట, ఊరకనే పాడలేదు ఆయన, మా గురించే పాడారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మారతలేవు. ఓట్లు అప్పుడు మాత్రం వచ్చి అమ్మ ఓటేయండి దండం నా చెల్లెళ్ళు అక్కలు, తర్వాత చచ్చిపోతే చెల్లెళ్ళు లేరు అక్కలు లేరు. ఏంటమ్మా సాగు. కంప్లైంట్స్ రేస్ చేశారా మీరు? ఎన్నిసార్లు చేసాం బాబు. ఇక్కడ మీ వార్డ్ కౌన్సిలర్ ఎవరు? మీ వార్డ్ కౌన్సిలర్ ఎవరు ఇక్కడ? కౌన్సిలర్ ఎవరో మాకే అర్థం కావట్లేదు. ఒకరోజు ఒకళ్ళు వస్తారు, ఒకరోజు ఒకళ్ళు వస్తారు. వీళ్ళు వస్తే వగసి పిల్లలు తిడుతున్నారు, వాళ్ళు వస్తే వగసి పిల్లలు తిడుతున్నారు. మరి ఒకరోజు ఒకళ్ళు వస్తే మా కోపాలు వస్తాయి కదా, మేము తిడతాము, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఫిలిం నగర్లో ఉంటున్నాం, ఫిలిం నగర్ బేజార్ నగర్లో. అక్కడ నుంచి ఇక్కడ కొనుక్కొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి 2 సార్లు ఓట్లు వేసినాం కానీ ఏం చేసింది ఏం లేదు. ఆ ఓట్లప్పుడే తిరుగుతారు వాళ్ళు, అంతకు తప్ప ఇంకా రెండోది ఏం లేదు. వేస్ట్ వాళ్ళు. ఏంది ఇండ్లు గూలుతుంటే కూడా అట్నే చూస్తున్నారు కదా. ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదు. ఈడ పర్మిషన్లు ఇచ్చి ఈ కొద్ది ఇళ్ళు కట్టేసి ఆ నీళ్లు మొత్తం మా ఇళ్ళ మీదకి పెట్టి మమ్మల్ని చచ్చే పరిస్థితికి తెచ్చారు పైన వాళ్ళు. చూసుకుంటే అవునవును, ఇక్కడ చూసుకుంటే ఈ వైర్లన్నీ ఏంటి అంటే ఈ పైపులన్నీ ఏంటి? పైపులు. మరి మాకు వసవర్త లేక మేము ఇళ్ళ మీదగా తీసుకున్నాం, ఏం చేస్తాం మరి? తాగే నీళ్ళ కోసం మేము ఆధారణ ఉంటాం, మరి మాకు నీళ్లు లేవు. ఆ నుంచి గోడ అది, ఆ గోడ కూడా పడిపోయింది ఆ నీళ్లకు. అంటే ఎత్తున చర్చ్ కూడా కట్టారు. అసలు ఉందే చిన్న చిన్న స్థలాలు, ఈ స్థలాలలో అసలు ఇవన్నీ ఎలా అవసరమా వాళ్ళకి? మేము చర్చి కట్టుకున్నప్పుడు ఇదంతా మంచిగా ఉంది మాకు, మేము ఇక్కడ కూర్చొని అన్నాలు తినేవాళ్ళం ఈ చెట్ల కింద. కానీ ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్లు వేసుకొని మా ఇళ్ళ మీదకి నీళ్లు పెట్టి మేము చచ్చిపోతున్నాం రోగాలతోటి. ఒక్కొక్కరికి కాళ్ళు బాగలేక ఈ వాతావరణం వల్ల ఒక్కొక్కరికి దగ్గులు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీగా మారుతుంది. అయినా ఎవరు రావట్లేరు. బతికాను, చచ్చిపోయేదాన్ని బతికాను. టీబీ వచ్చేసింది దీనికి వెళ్ళి. టీబీ వచ్చి జ్వరము, దగ్గు, టీవీ, మళ్ళీ దద్దులు, ఒళ్ళంతా దద్దులు, చాలా. ఇది 40 ఫీట్లు రోడ్డు, 18 ఫీట్లు రోడ్డు ఇది. ఆ రోడ్లో ఇవన్నీ వేశారు. రోడ్డు చేయమంటే అది తీస్తే మేము రోడ్డు వేస్తామంటున్నారు. వాళ్ళేమో వాళ్ళకు కూడా పట్ట ఉంది, వాళ్ళు అది తీయమంటున్నారు. వాళ్ళకి ఏడన్నా చూపిస్తే వాళ్ళు తీస్తారు, ఊరికి తీయమంటే వాళ్ళు ఎక్కడ పోరు. అందుకని మేమేమంటున్నామంటే ఇది రోడ్డు వేపించేసి ఈ లెటిన్లు అనే బాత్రూమ్లు అన్నీ మంచిగా కట్టితే మంచిగా ఉంటుంది మాకు. లేకుంటే మేము మా కుటుంబం అంతా ఇట్లనే రోజుకొకరు మంచాన పడిపోతారు. ఇంక వ్యాధులు ఎక్కువైపోతాయి. ఈడొకరు పడి చచ్చిపోయినారు, పైనుంచి ఈడు కింద పడి ఒక ముసలాయన చచ్చిపోయాడు. ఇట్లా ప్రమాదంలో ఉన్నామమ్మా, మేము చాలా డేంజర్లో ఉన్నాం. మరి 10 మంది లీడర్లు వస్తారు, వాళ్ళల్లో ఎవరో లీడర్ మాకు తెలియదు, ఫోటోలు తీసుకొని పోతారు. ఆ తర్వాత లీడర్ ఎవరో తెలియదు, ఉన్నోళ్ళు ఎవరో తెలియదు, లేనోళ్ళు ఎవరో తెలియదు. మేడం మాకు తెలియలేని పరిస్థితిలో కంప చెట్టల్లో బతుకుతున్నాం. తర్వాత ఎవడు రాలిపోతాడో పర్వాలేదు, ఎవడు రాలిపోడో తెలియదు. ఈ స్మెల్కి మేము అందరం చచ్చిపోయే పరిస్థితి. వాళ్ళకి ఎవరు పర్మిషన్? ముందు డ్రైనేజ్ లైన్ వేసుకున్నా కదా పర్మిషన్ ఇవ్వాలి. డ్రైనేజ్ లైన్ ఇవ్వకుండా 4-5 అంతస్తులకు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? కింద గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. అవునా, మీరు కట్టించినాయి కదా గవర్నమెంట్ క్వార్టర్స్. నువ్వు పైన అంత పెద్ద అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చావు, మరి కింద అపార్ట్మెంట్కి ఎందుకు పెడుతున్నావు డ్రైనేజ్ నీళ్ళు? మీరు ప్రభుత్వమే కదా ఇచ్చారు కదా పర్మిషన్. ఇచ్చేటప్పుడు ఈ ఏరియా చూడాలి కదా. ఓట్లు వేస్తలేమా? ఎవడొచ్చి అడిగితే వాడికి ఓట్లు వేస్తున్నాం, గెలుస్తున్నారు. మీ మొక్కలు మాకు కనిపిస్తలే, మీరు ఏడుంటారో మాకు తెలుస్తలేదు. మస్తితోటి మేము ఓట్లు వేస్తున్నాము, పోరాల మాకు రుణపడి ఉండమంటున్నాము, వేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనిషి పరిస్థితి ఏ రకంగా దిగజారింది అనేది లేదు. మనిషి ఓటు తీసుకున్నాక ఓటుకి ఎంత విలువదో మనిషి కూడా అంత విలువ ఇవ్వాలి. ప్రతి వాడొస్తాడు జిరెక్స్ సెంటర్ నిండుతున్నా కానీ ఒక మార్గం చేయడు. ఒక్కడన్నా సీఎంఐ కేసు ఇట్లా వచ్చి ఏంది పరిస్థితి అని అడిగిండా? ఒక కేసీఆర్ లేడు, చంద్రబాబు నాయుడు లేడు, ఒక ఎవరు లేరు. కనీసమైన బస్తీలో ఎవడు పెద్ద ఎవడు చిన్న అనేది కూడా తెలియదా? కనీసమైన దాన్ని పట్టించుకోవాలమ్మా. వానికి ఏం శరం లేదు, ఏమన్నా శరం లేదు. వాళ్ళ పెన్న పెట్టుకుని కేసే ఇక్కడ వస్తారు రాజకీయంలో. కానీ ఎవడు కూడా కరెక్ట్ 10 రాడు.
కనీసమైన ఇక్కడ వచ్చింది ఏంలా కనీసమైన ఎట్లా బతుకుతారు ఎట్లా లేదు. ఇక రేపు నేనే చచ్చిపోతా. ఇక్కడ ఎట్లా వేసుకుంటారు ఇదే స్థలంలోనే వాడిని వచ్చి ఉండమను. కేసీఆర్ వచ్చి ఉంటాడా, చంద్రబాబు నాయుడు ఉంటాడా, మళ్ళా వాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉంటాడా? జర ఉండు, వాని ప్రభుత్వం కూడా నడిచిందిలే, వాని కూడా అనాలి, వాని పెద్ద ఎత్తేయద్దు. కనీసం మన పేద నోటు నీకు అవసరం లేదా? పేద నోటు అవసరమా కాదా? 10 మంది ఓటేస్తేనే నువ్వు ఒక సీఎం అవుతావు. 10 మంది కలిసి 10 మంది లీడర్ కలిసి ఒక ఓటేస్తేనే నువ్వు ఒక ఇది అవుతావు. కనీసమైన మనిషికి కూడా మనం చూడాలి కొద్దిగా. ఈడికి కేసీఆర్ బాయ్, మళ్ళా ఎవరు ఈడు రాజశేఖర రెడ్డి ఈడు కూడా పోయేటోడే ఉండేటోడేం కాదు. కనీసమైన దీని పరిస్థితి ఏంది జర గది ఆలోచించండి. మాకు ఆ మెట్లు పడిపోయినవి జర ఉండమ్మా, మెట్లు పడిపోయినాయి. పైన వాళ్ళు పైనే ఉండవు, కింద వాళ్ళం కిందనే ఉండవు. మేము ఏడ తిన్నాం చెప్పు. ఇప్పుడు ఈ బస్సులో గీయముంది ఇయ్యముంది అమ్మ, ఆకలి అయితే అన్నం పెడతామని నిన్న బుట్టిలో అన్నం పెడితోలిండ్రు. చాలా ఒక రోజు తోలి 2 రోజులు తోలి. మళ్ళీ మేము పెన్నం పిల్లలు మేడ తినాలి, తిన్నాక ఉంటుంది లేదా? నా పెన్నం పిల్లలు కూడా ఆకలి ఉంటారు కదా, వాళ్ళు కూడా. మా బతుకు మాకు ఉంది, ఏడ గుడిచా ఉంది, ఎక్కడ చూపించి పోతాము, ఎక్కడ చూపాను పోతానా, వెళ్ళిపోతా రేపే. నాకు దొరకపోయి రేపు చూపాను అంతే. ఇప్పుడు చూడు ఎట్లా ఎక్కాల, చూడు నా ఎట్లా అన్నారు కదా. మరి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఏం చేసింది పేదోళ్ళకి? పేదోళ్ళు ఇంకా రాలిపోతున్నారు, ఇంకా ఎక్కువ రాలిపోతున్నారే తప్ప ప్రభుత్వం రావట్లేదు, పట్టించుకోవట్లేదు. అటు మొత్తం చెత్త, చాలా దారుణంగా చెత్త. అండ్ ఇంకో అక్కడ మీరు కొంచెం జూమ్ చేసుకున్నా, అక్కడ కనుక చూసుకున్నట్లయితే అసలు ఆ ఫ్లోర్ చూడండి, కింద నుంచి అలా 3 ఫ్లోర్స్ మొత్తం క్రాక్ అయినట్టుంది. ఆ చెత్త వల్ల మొత్తం 3 ఫ్లోర్స్ వేస్ట్. సో అసలు ఇక్కడ కింద కానీ ఆ ఫ్లోర్ అవన్నీ మీరు చూసుకున్నట్లయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజీ నగర్ లో ఉన్న నివాసిస్తున్న ఎవరైతే వీళ్ళందరూ చాలా ఇదిగా బతుకుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇంకా ఏంటంటే ఈ 2nd ఫ్లోర్లో ఏదైతే స్టెప్స్ పడిపోయి ఉన్నాయో అవి ఒక తన పేరేంటి సునీత గారి మీద పడిపోయి ఉన్నాయో. తన దగ్గర కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఏం జరిగింది అన్నది తన మాటల్లో కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సునీత గారు చెప్పండి, అసలు ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్, ఏ టైంలో జరిగింది, మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఫస్టే ఆ మెట్లు ఎట్లున్నాయంటే మీరు చూసినారు కదా, ఇక్కడ మొత్తం అసలు పనికి రాకుంటున్నాయి ఆ మెట్లు. అయినా మేము అట్లనో ఇట్లనో కాలం గడుపుతున్నాం. అనుకోకుండా మా చిన్న కుక్క ఉంది, ఆ కుక్కని తీసుకొని ఇట్లా పైకి వచ్చే లోపట ఇట్లా గూలో పడిపోయినా. నయ్యమ్మను ఇంకా అక్కడ ఇక్కడ నెత్తిగా ఇట్లా వలగలే, కాళ్ళు ఇదంతా ఉబ్బిపోయి. ఎంతమంది వచ్చినా ఇంతే చూస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరమ్మా. ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ ఏరియాకు చూసి పట్టించుకుంటలేరా, ఇక్కడ మనుషులకు చూసి పట్టించుకుంటలేరా? కానీ మేము బి మనుషులమే కదా, మాకు బి బతుకుదేరు కదా, కష్టమో చేసుకొని బతికేటోళ్ళు. 2 రోజులు సందర్భం ఆ పిల్లగాడు నాకు సేవ చేస్తుండు. నాకు బిడ్డలు లేరమ్మా, 2 కొడుకులు. ఆగో ఆయన నాకు సేవ చేస్తుండు. ఎట్లుంటుంది చెప్పు? అంత పిల్లగాడు నాకు సేవ చేస్తుంటే మంచిగా అనిపిస్తుందా? ఒకవేళ నేను చచ్చిపోయిన ఉంటే నా పిల్లల బతుకు ఏమవుతుండే? ఇప్పుడు మేము కూడా కింద నుంచి పైనకి వచ్చినాం స్టెప్స్ ద్వారానే. సో ఏంటంటే ఆ మెట్లు కూడా సీకులు అన్నిటివి కూడా చాలా ఖరాబ్ అయిపోయి ఉన్నాయి. అండ్ సరిగ్గా ప్లాస్టింగ్ కూడా చేసేలేవు. ఆ మెట్లు అలా ఉంటే మరి మీరు ఇంట్లో ఉంటున్నారు, ఈ వాల్స్ ఎలా ఉండాలి, ఈ ఫ్లోర్ ఎలా ఉండాలి కదా? కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే నిజంగానే వర్షం వస్తే కూడా ఏ టైంలో ఎప్పుడు కుప్పకూలిపోతాయో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మరి కంప్లైంట్ రేస్ చేయలేదా ఇప్పటిదాకా దీనిపైన? ఫైళ్ళు చూసినారా? ప్రతి ప్రభుత్వం దగ్గరికి పోయినాం. మాకు ఎక్కడన్నా డబల్ బెడ్రూమ్ ఇచ్చినా మేము వెళ్ళిపోతాం, మాకు ఎక్కడన్నా మంచిగా చూపించినా మేము ఉంటాం. మాకు 18 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయింది. ఒక మనిషి ఇప్పుడు నేనే సపోజ్ చచ్చిపోయిన ఉంటే ఏడేస్తారు. నా ఇల్లుంది పైన, నాకు రోడ్డు మీద అయ్యానికే బి జాగలేదు. ఇంట్లో తెచ్చి వేసుకుంటారా శవాన్ని? చెప్పండి మీరే మేడం, ఇది ఎక్కడన్నా న్యాయం ఉందా? ప్రతి జాగాలో ఒక శవం వేసుకొని కన్నా ఉంది. మా గల్లీలో అయితే అది బి లేదు. సో మరి మీరు కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు, అదే కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినవి ఏంటి? చేస్తాం, మనుషులకు పంపిస్తున్నాం, ఇవాళ రేపు ఫోన్లు చేసి వస్తున్నాం,
అంతే. కానీ ఎవ్వరు వచ్చి చూసేది లేదు, పట్టించుకునేది లేదు, ఏ ప్రభుత్వం వచ్చి చూసేది లేదు. ఫస్ట్ అమ్మ ఇక్కడ లీడర్ చక్కగా లేడు. ఫస్ట్ ఇక్కడ వార్డు కౌన్సిలర్ ఎవరు అని నన్ను అడిగితే బోల్డ్ అంతమంది ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, కానీ అందులో వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు అని చెప్తున్నారు. అది కరెక్టే, ఎవ్వరు లేరు. ఒకటి ఏమంటారు ఒక మండలానికి ఒక లీడర్ ఉండి దాన్ని మంచి చేస్తారు కదా, మా బస్తీకి ఎవ్వరు లేరు లీడర్. మరి ఎవరూ లేనప్పుడు ఇలా ఇంతమంది ప్రజలు అసలు ఎలా ఉంటున్నారు? మరి మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి మరి? ఇప్పుడు మొన్న దాకా కేసీఆర్ చేస్తాడేమో మాకు ఆశ. ఏంటంటే గరీబోళ్ళకి ఎట్లుంటుంది, ఆ ప్రభుత్వం వస్తే మాకు ఏమన్నా చూపిస్తాడేమో, ఏమన్నా మంచి చేస్తాడేమో అని ఆశగా కేసీఆర్కి వేసినాం. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన వెళ్ళిండు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా మాకు మంచి చేస్తాడేమో అని ఆశతోటే వేస్తున్నాం, కానీ ఏ ప్రభుత్వం వచ్చి మాకు ఆదుకుంటలేదు. మీకు కాలికి చిన్నగా ఓకే ఓకే స్కిన్ కూడా బాగా లేచిపోయిందిగా, అసలు కూర్చోలేక వాచినట్టు కూడా ఉంది కొంచెం మీకు కాలు. ఓకే 2 క్లాటులు కొట్టి ఇప్పుడు 2 ఫ్లోర్ల మీద నుంచి సారీ ఇది 3వ ఫ్లోర్ కదా, 3వ ఫ్లోర్ మీద నుంచి కింద పట్టమంటే చాలా అసలు నిజంగా మీరు బతకటం కూడా నిజంగా గాడ్ గ్రేస్ అని చెప్పవచ్చు నిజంగా. ఎందుకంటే 3 స్టేర్ల మీద నుంచి వెళ్ళి అది కూడా అది కింద పడితే దాని మీద నుంచి వెళ్ళి మీరు కింద పడిరంటే నిజంగా. అక్కడ చూసినారు కదా, ఇప్పుడు మీరు అక్కడ చూసిన జాగాలో అక్కడ నుంచి పైనుంచి వచ్చే నీళ్ళకైతే రోగాలు వచ్చి దానికి సగం హాస్పిటల్ తిరుగుడు జర్రా మంచిగా ఉన్నామా బతుకుతున్నామా, కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం. మేము గవర్నమెంట్ జాబ్లు కావు మావి, కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం. దాని గురించి పోరాడినాం, ఎవరు పట్టించుకోలేరు. పోనీ నిన్న పడిపోయినాం, ఎంతోమంది వచ్చినారు, ఫోటోలు తీసుకొని పోయినారు, కానీ మళ్ళీ ఇప్పటిదాకా ఎవరు వచ్చి చూడలేరు. అమ్మా నువ్వు ఎట్లున్నావు అని ఎవరు పలకరియలేరు. నేను ఆ మూమెంట్లో నేను చచ్చిపోయినవి ఎవరు పట్టించుకుంటూ లేకుండే. నా పిల్లలు నా మొగోడు తప్ప ఇంకెవ్వరు ఈ బస్తీలో అరే ఎట్లా జరిగింది సంఘటన ఏమిటి ఒక పోరాడదాము అని ఎవరు లేరు. నాకు న్యాయం కావాలమ్మా. ఈరోజు అంటే ఇప్పుడు ఈ కాలు కొంచెం బెనికింది, ఏదో నా ప్లాట్ చేస్తుండు ముంగటికి. సో ఇది ప్రస్తుతం ఎంజీ నగర్లోని పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో ఇంకా ముందుట మరి ప్రభుత్వం వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటిది అన్నది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. సో ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ నరేష్తో తేజ పృథ్వీ.